భయంకరమైన కథ. గమనిక: భయంకరమైన కథ రాత్రిపూట చదవద్దు. ఒంటరిగా ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు, హార్ట్ పేషెంట్స్ అసలు చదవద్దు. ఒక పెద్ద ఆయన జోరువానను లెక్క చెయ్యకుండా వర్షంలోనే గొడుగేసుకొని పుస్తకాలు అమ్ముతున్నాడు. ఒక యువకుడు అతడి దగ్గరకు వచ్చి, "ఈ పుస్తకం ఎంత?" అన్నాడు. పెద్దాయన, 3,000. కానీ ఈ పుస్తకం చదివే ధైర్యం నీకున్నట్టు కనపడటం లేదు. నీకు ఈ పుస్తకం అమ్మను అన్నాడు. "నాకు చాలా ధైర్యం ఉంది. ఆ పుస్తకం గంటలో చదివేస్తా" అన్నాడు యువకుడు. "అయితే నేను ఈ పుస్తకం ఒక షరతు మీద అమ్ముతాను. 100 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తాను" అన్నాడు పెద్దాయన. "ఏమిటా షరతు?" "నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. లెక్కలేని సమస్యలు వచ్చి పడతాయి. చచ్చిపోవాలనిపిస్తుంది" అన్నాడు పెద్దాయన. "ఓకే, ఒట్టు, చివరి పేజీ చదవను. ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు." పెద్దాయన పుస్తకం ఇచ్చి ఒట్టు గురించి మళ్ళీ గుర్తు చేశాడు. అలాగేనని ఆ పుస్తకం తీసుకొని ఇంటికి వెళ్ళి భయంగా మొత్తం గబగబా చదివేశాడు. చివరి పేజీ వచ్చేసరికి ఒట్టు జ్ఞాపకం వచ్చి ఆ పేజీ తిప్పలేదు. ఓ వారం రోజులు అతి కష్టం మీద ఓపిక పట్టాడు. ఇక తట్టుకోలేక పుస్తకం చివరి పేజీ తెరిచి చూశాడు. మూర్ఛపోయాడు. ఇంతకీ ఆ లాస్ట్ పేజీలో ఏముందంటే రీటైల్ ధర 30 రూపాయలు మాత్రమే అని.